హాయ్ అండి, నేను మీ లైఫ్ గోదావరి. ఈ రోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలానికి చెందిన చాకలపాలెం అనే గ్రామంలో ఉన్నామండి. పశ్చిమ గోదావరి జిల్లాలోని యలమంచిల మండలానికి చెందిన కనకాయలంక అనే గ్రామానికి వెళ్దామండి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ ప్రవహించే నది వచ్చేసి చిన్న గోదావరి నది పై అండి. ఇదంతా కూడా ఒక రోడ్డు మార్గం అండి. ఇక్కడ ఒక వంతెన నిర్మించుకుని ఒక రోడ్డు మార్గం అయితే ఉంటదండి. కాదంటే ఇప్పుడు వరదల కారణంగా మొత్తం అంతా కూడా ఫుల్ అయిపోయిందండి. మొత్తం ఇదేదో ఒక గోదావరి నదిలా ప్రవహిస్తుంది అనమాట. ఇక్కడ గత 10 రోజుల నుంచి కూడా వరద తీవ్రత ఎలా ఉందనేది మీ అందరికీ తెలుసండి. కాదంటే ఇప్పుడు కొంచెం వరద అనేది తగ్గిందనమాట. ఇప్పుడు ఆ గ్రామంలోకి వెళ్దాం, ఏ విధంగా ఉంది ఏంటనేది చూద్దామండి. నిన్నటి వరకు అయితే అరుగు లెవెల్లోకి వచ్చింది అన్నారండి. ఇప్పుడు ఏ విధంగా ఉందనేది చూద్దాం వెళ్ళి. కనకాయలంక గ్రామం వెస్ట్ గోదావరిలో ఉన్నప్పటికీనండి, మొత్తం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కాలేజీలు కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, వాళ్ళ నిత్యావసర వస్తువులు కానివ్వండి, మొత్తం అంతా కూడా ఈస్ట్ గోదావరిలోనే మసులుతారండి ఎక్కువగాని. కనకాయలంక గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు మార్గం ఉన్నప్పటికీనండి, ఇలా చూస్తున్నారు కదా, మొత్తం ప్రయాణం అంతా కూడా పడవల మీద చేస్తున్నారండి. ఎందుకంటే వరదల కారణంగా మొత్తం రోడ్డు అంతా కూడా వరద నీటితో అయితే మునిగిపోయిందండి. చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా ఉందని. ఇప్పుడు ఆ గ్రామానికి వెళ్దాం, ఆ గ్రామంలో ఏ విధంగా ఉందని చూద్దాం వెళ్ళి. ఇక్కడ చూస్తున్నారు కదండి, వరద తగ్గిన తర్వాత ఏ విధంగా ఉందని. మొత్తం బంకమట్టితో బురద కింద అయితే ఉందండి. ఇంకా లోపలికి వెళ్ళి ఇళ్ళ దగ్గర ఎలా ఉందో చూద్దాము. వరద నీటితోటి సారవంతమైన మట్టి కొట్టుకు రావడం వల్ల అండి మొత్తం తోటల దిగుబడి కూడా ఎక్కువగా ఇస్తుందండి. ఇలా ఈ లంక గ్రామాల్లో ఇది ఒక ప్లస్ తప్పితే మిగతా అన్ని కూడా మైనస్లేనండి. వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడతారనమాట, రాకపోకలు ఇవన్నిటికి కూడా. ఎందుకంటే వరద వచ్చినప్పుడు అటు ఇటు మసలటానికి ఉండదు, అన్నిటికీ కూడా ఇబ్బందేనండి. ఇల్లండి సగం ములుగుని. ఇక్కడ చూస్తున్నారు కదండి బురద ఏ విధంగా ఉందని. మొత్తం ఆ తోటకిల్లు అయితే సగం వరకు మునిగిపోయిందంటే అండి మొన్న వరదల్లోని. ఎంత 2 days అవుతుందండి ఇదంతా కూడా లాగి. ఇలా చూస్తున్నారు కదా మొత్తం ఎంత ఏ విధంగా ఉందని. మొత్తం అంతా కూడా బురద కింద మొత్తం చాలా దారుణంగా ఉందన్నమాట. వరద ఉన్నని చెప్పి ఓలా ఉంటే వరద తగ్గిన తర్వాత ఇవన్నీ కూడా సమస్యలేనండి. వీటి వల్ల ఏంటంటే పాములు అవి రావటం అని, లేదంటే మొత్తం దోమలు, అనారోగ్యాలు ఇవన్నీ కూడా వస్తాయండి. ఇదండి లంక గ్రామాల పరిస్థితి అయితేని. చూద్దాం నెక్స్ట్ పాసిలిపూడి అయితే వెళ్తానండి. పాసిలిపూడిలో మీకు ఏ విధంగా ఉందనేది కూడా చూపెడతాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, నేను మీ లైఫ్ గోదావరి. ఇప్పుడు మనం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలానికి చెందిన పాసిలిపూడి బ్రిడ్జ్ మీద అయితే ఉన్నామండి. ఇలా వచ్చేసండి కింద రాజోల మండలం, మామిడికుదురు మండలం, సెకండరీ మండలం గ్రామస్తులు అందరూ కూడానండి ఇలా అమలాపురం వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ మీదకండి వెళ్ళాలి.
ముందు బ్రిడ్జ్ లేక అలాగే మొత్తం గన్నవరం నుంచి తిరిగి వెళ్ళేవారండి, బాగా లాంగ్ అయ్యేది. ఈ బ్రిడ్జ్ పడ్డ తర్వాత అండి కింద గ్రామస్తులందరికీ కూడా కొంచెం ఈజీ అయింది, వెళ్ళే మార్గం అవనివ్వండి. ఇటు పాసిర్లపూడి ఇటు సైడ్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ పడవ దాటి వెళ్ళేవారండి అవతలకి వెళ్ళాలంటేనే. ఇలా ఈ బ్రిడ్జ్ కడటం వల్ల మీలో ఎంతమందికి రోడ్డు రవాణా అనేది ఈజీ అయిందో మీరు కామెంట్ చేయండి. ఏ ఊరు నుంచి మీరు ప్రయాణించారు, మీలో ఎంతమందికి ఈ బ్రిడ్జ్ అనేది బాగా ఉపయోగపడ్డది అనేది కామెంట్ చేయండి. నాకైతే ఈ బ్రిడ్జ్ పడ్డ తర్వాత ఇలాగ కాలేజీలకు వెళ్ళాలన్నా మొత్తం బస్సులు ఇవన్నీ కూడా అమలాపురం వెళ్ళాలనుకున్న వాళ్ళకి అటు నుంచి ఇటు వచ్చే వాళ్ళకి వీళ్ళందరికీ కూడానండి చాలా ఈజీగా ఉంది. మీలో ఎంతమందికి అలా ఈజీ అనిపించింది అనేది ఒక కామెంట్ చేయండి. మీరు ఏ ఊరు అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇక్కడ వరద కింద ఉంది, గోదావరి వరద. ఇప్పుడు మీకు వరద దృశ్యాలు కూడా చూపెడతాను, చూడండి కింద ఏని ఎలా ఉందనేది. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరి మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. పాసిర్లపూడి బ్రిడ్జ్ దగ్గర రైట్ సైడ్లో అయితే టెంపుల్ ఉందండి. కింద ఏ విధంగా మునిగిపోయిందో చూసారు కదా, గర్భగుడి వరకు వెళ్ళిందనమాట. ఈ టెంపుల్ ఏంటనేది లోపలికి వెళ్ళి చూద్దామంటే ఇంక ఇదంతా కూడా క్లోజ్ చేశారు. ఏ టెంపుల్ అనేది మీకు తెలితే కనుక కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా వరదంతా ఏ విధంగా ఉందని. ఈ రోజు ఇంకా తక్కువ ఉందండి, నిన్న మొన్న అయితే బాగా ఎక్కువ ఉంది. మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను మొత్తం మన లంక గ్రామ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు ఇవన్నీ కూడా. ఒకసారి ఆ వీడియోలు కూడా చూడండి, మొత్తం అప్పనపల్లి ఇవన్నీ కూడా తీశాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైఫ్ ఆఫ్ గోదావరిని సపోర్ట్ చేయండి, ఇంకా మరిన్ని మంచి వీడియోస్ చేస్తానండి.